కొమరంభీం జిల్లా ఉట్నూరు ఆదివాసీల సమావేశంలో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్ మధ్య వాగ్వాదం జరిగింది. పులుల సంరక్షణ కేంద్రంపై గెజిట్ వచ్చిందన్నారు ఎంపీ నగేష్. అయితే గెజిట్ రాలేదని మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. గెజిట్ ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గెజిట్ రాలేదని కొమరంభీం జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓకు కూడా స్పష్టం చేశారు. దీంతో అబద్ధాలు ప్రబద్ధాలు చేయవద్దని ఎంపీ నగేష్కు సూచించారు మంత్రి జూపల్లి. స్కూల్లో మీటింగ్లో అందరి సమక్షంలో స్పీకర్ ఫోన్ పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఇంతకుముందే మీకు అరగంట క్రితం నేను మళ్ళీ కూడా మాట్లాడినా. దీనిపైన గజెట్ ఇచ్చిందా ఇవ్వలేదన్నప్పుడు మీరు గజెట్ ఇవ్వాలి అని, మీరు గజెట్ ఇవ్వలేదని మీరు అన్నారు. అవునా? ఇక్కడ నగేష్ ఎంపీ గారు, మన ఎంపీ గారు గజెట్ ఇష్యూ చేసిందని వారు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది నేను మీకు ఏం చెప్పినంత ముందు, గజెట్ ఇవ్వకపోతే ఈ జీవో అమలు కాదు కాబట్టి గజెట్ ఇవ్వకండి. అక్కడ దానిపైన పూర్తిగా చర్చించిన తర్వాత ఏంటి మంచి చెడులు ఏంటి, ఆ ప్రజలకు ఇబ్బందులు మంచిదని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు గజెట్ ఇవ్వదని మీకు చెప్పినా. సో దానికి గజెట్ ఇచ్చిందని మరి నగేష్ గారు గజెట్ ఇచ్చిందా? డిఎఫ్ఓ గారు అదే సార్, ఇప్పుడు గజెట్ అందుకే ఇవ్వలేదని నేను చెప్పాను. ఓకే, గజెట్ ఇవ్వలేదు మీరు చెప్తున్నారు, గజెట్ ఇవ్వలేదని చెప్పని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు, గజెట్ ఇవ్వలేదని మీరు చెప్తారు, నేను చెప్తా ఉన్నా. మరి ఇచ్చిందంటే కలెక్టర్ గారు కూడా ఉన్నారు కదా, కలెక్టర్ గారే ఇవ్వాలి. కరెక్ట్గా గైడ్ ఇచ్చిందా? కొమరంభీం జిల్లా ఉట్నూరు ఆదివాసీల సమావేశంలో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్ మధ్య వాగ్వాదం జరిగింది. పులుల సంరక్షణ కేంద్రంపై గెజిట్ వచ్చిందన్నారు ఎంపీ నగేష్. అయితే గెజిట్ రాలేదని మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. గెజిట్ ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గెజిట్ రాలేదని కొమరంభీం జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ కూడా స్పష్టం చేశారు. దీంతో అబద్ధాలు ప్రబద్ధాలు చేయవద్దని ఎంపీ నగేష్కు సూచించారు మంత్రి జూపల్లి. ఇక్కడ ఉట్నూరులో మీటింగ్లో అందరి సమక్షంలో స్పీకర్ ఫోన్ పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఇంతకుముందే మీకు